ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు మన ఒంగోలులోని వన్ ఆఫ్ ది ఫేమస్ ఫుడ్ కోర్ట్ చూపిపోతున్నాను. అదే ఫ్రెండ్స్ శ్రీ సిద్ధి వినాయక ఫుడ్ కోర్ట్. మన ఒంగోలులోని 60 అడుగుల రోడ్లో ఉన్న సత్యం థియేటర్కి ఆపోజిట్లో ఉంటుంది ఈ ఫుడ్ కోర్టు. శ్రీ సిద్ధి వినాయక ఫుడ్ కోర్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎప్పుడు జనాలు ఉంటారు, ఫుల్ రద్దీగా ఉంటుంది ఇక్కడ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇక్కడ ఎప్పుడు వచ్చినా సరే వేడివేడిగా అప్పుడప్పుడే టిఫిన్స్ రెడీగా ఉంటాయి, వేడివేడిగా తినొచ్చు. అండ్ ఫ్రెండ్స్ మెనూ చూశాను అండ్ మేమైతే ఆర్డర్ పెట్టాము. కిచిడి ఒకటి, దోశ ఒకటి, రాగి సంగటి ఒకటి. అండ్ ఫ్రెండ్స్ కుర్చీలో కూర్చున్నాను నేను ఇంకా. అండ్ వరుణ్ కూడా ఉన్నాడు. దోశ వచ్చేసింది షార్వా దోశ. అండ్ కిచిడి చెప్పాను నేనైతే ఎగ్ చికెన్తో పాటు. అండ్ ఫ్రెండ్స్ ఇంక గోంగూర కలుపుకొని షార్వా వేసుకొని ఎగ్ దుంచుకొని నేనైతే కిచిడి తినడం స్టార్ట్ చేశాను నా ఫేవరెట్ టైప్లో. కిచిడి ఈటింగ్ ఆన్ సండే ఫ్రెండ్స్. అండ్ చిన్నగా తినడం మొదలుపెట్టాను. కిచిడి నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇక్కడ కిచిడి అయితే. అండ్ కిచిడి తర్వాత రాగి సంగటి ట్రై చేసాం ఫ్రెండ్స్. రాగి సంగటి తెప్పించుకున్నాము అండ్ షేర్ చేసుకున్నాం ఇద్దరం. అండ్ నేనైతే షార్వా వేసుకొని రాగి సంగటి తినడం స్టార్ట్ చేశాను. రాగి సంగట చాలా రేర్గా తింటాను ఫ్రెండ్స్ రాగి సంగట. నేనైతే ఎప్పుడు కిచిడి తింటాను, అప్పుడప్పుడే రాగి సంగటి తింటుంటాను. అండ్ ఫ్రెండ్స్ పెరుగన్నం అయితే కంపల్సరీ తినాలి ఫ్రెండ్స్ ఎండకి. సో నేనైతే పెరుగు చట్నీ వేసుకున్నాను రైస్లో, కిచిడి రైస్లో నీట్గా కలుపుకొని పెరుగు చట్నీ తింటాను ఫ్రెండ్స్. కంపల్సరీ ఎండకి అయితే కంపల్సరీ పెరుగన్నం తినండి. పలావ్లో పెరుగు చట్నీ మిస్ అవ్వకూడదు ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ నేను బయటకు వచ్చాను ఇంకా తిని. అండ్ వరుణ్ ఇంకా బైక్ వేసుకొని రెడీగా ఉన్నాడు బయలుదేరడానికి. వాటర్ తాగాడు అండ్ నేను కూడా ఫుల్గా వాటర్ తాగాను. మొత్తానికి పొద్దున్నే కిచిడి తిన్నాం వేడివేడిగా క్రిస్పీగా. అండ్ ఫ్రెండ్స్ ఇంకా రిటర్న్ అవుతున్నాం ఇంకా ఇంటికి. బాయ్. అండ్ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసి ఇంకా నీట్గా నేను ఏసీ వేసుకొని పడుకున్నాను ఫ్రెండ్స్. సో ఫుల్గా కిచిడి తిన్నాను, ఇంకా రెస్ట్ అవుతున్నాను ఏసీ వేసుకొని. ఒక 2-3 గంటలు పడుకుంటాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఏప్రిల్ మధ్యకి వచ్చేసాము, ఇంక ఎండలు అయితే ఎక్కువైపోతాయి. ఇంకా కంపల్సరీ బయటకు వచ్చినప్పుడు గొడుగు అయితే క్యారీ చేయండి. సో వీలున్నంత కలర్ గొడిగే వాడండి ఫ్రెండ్స్. నల్ల గొడుగు అయితే అసలు వాడబాకండి, వీలున్నంత నెగ్లెక్ట్ చేయండి. సో నల్ల గొడుగు ఎండని బాగా పీల్చుకుంటుంది. సో నల్ల గొడుగు వీలున్నంత వరకు నెగ్లెక్ట్ చేయండి, వాడమాకండి. సో ఎక్కువ శాతం కలర్ గొడిగే వాడండి ఫ్రెండ్స్. కలర్ గొడిగే సేఫ్టీ ఎండాకాలంలో. సో రంగుల గొడుగులు వీలుంటే తెల్ల గొడుగు వాడండి. సో మ్యాక్సిమం కలర్ గొడిగే వాడండి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ మన షాప్లో కలర్ గొడుగులు కూడా అమ్ముతాము. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు చూపించే గొడుగు వచ్చేసరికి బిగ్ సైజ్ గొడుగు ఫ్రెండ్స్. బిగ్ సైజులో కలర్ గొడుగు. ఈ గొడుగు కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 200 రూపీస్ ఫ్రెండ్స్. సింగిల్ పీస్ ఓన్లీ 200 రూపీస్. దీంట్లో మన దగ్గర కలర్స్ కూడా ఉన్నాయి, 4-5 కలర్స్. సో మన షాపులో తీసుకునే వాళ్ళు ఈ వీడియో చూపించినప్పుడు ఓన్లీ 200 రూపీస్కి ఇస్తాం ఫ్రెండ్స్. ఏ గొడుగు అయినా ఈచ్ గొడుగు ఓన్లీ 200 రూపీస్. కలర్ గొడుగు బిగ్ సైజ్ ఫ్రెండ్స్. అట్ అవర్ షాప్ బైసన్ ఎంటర్ప్రైజ్ బాలమెట్ట ఒంగోల్. దిస్ ఇస్ జేసన్ బైసన్. యూజ్ గొడుగులు ఫ్రెండ్స్ కంపల్సరీ ఎండలో.